అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గతంలో లాటరీ తీయడం జరిగింది. కానీ ఇంతవరకు ఇండ్లని కేటాయించలేదని కూడా వీళ్ళు 5 రోజుల పాటు కూడా రిలే నిరాహార దీక్షలు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాటరీ ద్వారా ఎంపికైనటువంటి లబ్ధిదారులు ఏదైతే ఉందో వారి యొక్క డబుల్ బెడ్రూమ్లని వెంటనే ఇవ్వాలని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 రోజులుగా కూడా వీరు ఇదే విధమైనటువంటి రిలే దీక్షలకైతే పిలుపునివ్వడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నాం మహిళలంతా కూడా వారికి గతంలో ఏదైతే లాటరీలో ఉందో మనం చూడవచ్చు. కల్లూరి లక్ష్మి, శ్రీను, అదేవిధంగా వీరికి పెద్దబండ గొల్లగూడ వద్ద పెద్దబండ వార్డ్ నెంబర్ 20లో కూడా వీరికి లాటరీలో కూడా కేటాయించడం జరిగింది. కానీ ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏందమ్మా మీ సమస్య ఏంటి? మా సమస్య ఏం లేదు సార్. 7 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి, అక్కడ మాకు 2 సంవత్సరాలు అయింది ఇచ్చి. నీళ్ళు లేవు, ఏమి లేవు అక్కడ. మాకు ఇక్కడనేమో కిరాయిలు ఉండేవాళ్ళు మేము ఉంటుంటే పరిస్థితులు ఇంతమంది వస్తారు అంతమంది వస్తారు, మీరు కిరాయి నెల ఇవ్వటం లేదు, కాల్ చేయమని చెబుతారు సారు. మాకు జరగటం లేదు. మేము ఇట్లా అయింది, మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఏంటండి వీళ్ళ సమస్య ఏంటి? వాళ్ళు లాటరీ తీసిన తర్వాత వాళ్ళకి అవి ఇచ్చి లాటరీలో వెళ్ళిన తర్వాత మాకు సొంత ఇళ్ళు వస్తున్నాయి, మా సొంత ఇంటి కలవేరనేస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ లాటరీలో ఫిబ్రవరి మాసం వస్తే 2 మాసాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి ఇచ్చి. కానీ అక్కడ ఏమీ వసతులు కూడా ఏమీ లేవు, అక్కడ ఏమి వస్తుంది అనే ఆశ కూడా లేకుండా ఉండే వాళ్ళకు. గతంలో ఇప్పుడు పోరాట కమిటీ, సాధన కమిటీ ద్వారా మేము కలెక్టరేట్ని కలవడం కానీ ఎంఆర్ఓని కలవడం, కలిసిన తర్వాత కొంత కదలిక వచ్చింది. అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో, రోడ్డు క్లీన్ చేయడం కానీ చెట్లు తీయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆశ వచ్చింది వాళ్ళకు. మేము ఇవ్వకపోతే 26వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టాము. 26వ తారీఖు వరకు ఇవ్వకపోతే ఫిబ్రవరిలో మేము డైరెక్ట్గా లబ్ధిదారులను తీసుకుపోయి గృహప్రవేశం చేయిస్తామని కూడా వాళ్ళకి మేము చెప్పడం, దానికి సిద్ధమై వాళ్ళు ఉన్నారని కూడా మేము తెలియజేస్తాం. చూడొచ్చు వారందరూ కూడా మొత్తం కూడా 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కేటాయించినటువంటి లాటరీ విధానంలో కేటాయించినటువంటి స్లిప్లను పట్టుకుని కూడా చూపిస్తున్నారు. 2 సంవత్సరాలు అవుతున్నా కానీ మాకు ఇంకా సొంతింటి కళ నెరవేరటం లేదని కూడా మాకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సిపిఎం సంఘీభావం వ్యక్తం చేస్తుంది. సిపిఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి ఉన్నారు. చెప్పండి, వీరి యొక్క సమస్యపై కూడా 5 రోజుల పాటు రిలే దీక్ష కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏం చెప్తారు? ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో 560 ఇండ్లు పూర్తి చేసి ఇవి పంపిణీకి సిద్ధంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు సకాలంలో పూర్తి చేయకపోవడం అనేది ఈరోజు పేదవాడి ఇల్లు కలలుగా అంటున్నాడు తప్ప నిజంగా వాళ్ళ లబ్ధిదారులకు ఇల్లు చేకూరలేదు. ఇప్పుడు కూడా గత 2014 నుంచి 2023 సంవత్సరం వరకు ఈ స్కీమ్ను అమలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి అని చెప్పేసి అదిగో ఇదిగో చూడనటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ కూడా పేదవాడికి ఇల్లు రాలేదు. మేము జిల్లా అంతా కూడా తిరిగి వచ్చాం. సుమారు ఈ జిల్లాలో 8155 ఇండ్లు మంజూరైనాయి. 7500 గ్రౌండ్ చేశారు. 3500 ఇప్పుడు పూర్తయినాయి. జిల్లా వ్యాప్తంగా 20 సెంటర్లు మేము పరిశీలన చేశాం. సిపిఎం ప్రతినిధి బృందాలు వెళ్ళి చూస్తే అక్కడ చాలా అఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మందుబాబులు అడ్డాలుగా మారినాయి. ఈరోజు గంజాయి తాగుతూ ఉన్నారు, లేదా పత్తాలు ఆడుతూ ఉన్నారు, లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల అక్కడ పెట్టినటువంటివన్నీ వసతులు కూడా ఈరోజు దర్వాజాలు ఎత్తుకపోతున్నారు, కిటికీలు ఎత్తుకపోతున్నారు, అక్కడ ఉన్న సామాన్లన్నీ ఎత్తుకపోతున్నారు. దొంగలకు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి వచ్చింది. వీటి పట్ల గత ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేస్తామని చెప్పేసి జిల్లాలో 400 కోట్లు కేటాయించారు. ఈ 400 కోట్లు కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు కూడా ఈరోజు ఇక్కడ నల్గొండలో కూడా 27,60,00,000 రూపాయలు కేటాయించారు. ఈరోజు ఇక్కడ ఇల్లు పూర్తయినాయి. ఇక్కడ మౌలిక వసతులు లేవు. ఈరోజు రోడ్లు లేవు. వాళ్ళు అక్కడ డ్రైనేజీ సరిగ్గా క్లీన్ చేయలేదు, అక్కడ కరెంటు లేదు. అట్లాంటి మౌలికమైన సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఉదాహరణకు కట్టంగూరు మండలంలో ఐటి పాములో నీళ్ళలో కట్టారు. అక్కడ సగంలో ఒక స్లాబ్ లెవెల్ వచ్చి అయిపోయినాయి. ఇప్పుడు ఆ డబ్బులు అనేది మట్టిలో పోసినట్టుగా ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రంలో ఇప్పుడు పొనుగోడు కావచ్చు, లేదా చెర్లగూడెం కావచ్చు, తర్వాత ఇతర ప్రాంతాల్లో చూస్తే మేము విజిట్ చేస్తే డైరెక్ట్ ప్రజలే వెళ్ళి అడ్లూరు ఆకారంలో ప్రజలే గోడలు పెట్టుకొని తలుపులు పెట్టుకొని ఈరోజు వాళ్ళే నిర్మించుకొని. ఎందుకని ఈ అలసత్వం కానీ ఆలస్యానికి కారణం ఎందుకని రెడీగా ఉన్నటువంటి వాడు ఎందుకు కల్పించలేదు? వాళ్లకు రాజకీయంగా ఉపయోగపడే విధంగా వాళ్ళ ఆలోచన తప్ప నిజంగా పేద ప్రజలకు ఇవ్వాలన్న కోరిక లేదు. ఎందుకనంటే ఈ 500 మందికి ఇస్తే 2000 మంది దూరం అవుతారు. ఒక్క నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో 12,000 అప్లికేషన్లు వస్తే 3,000 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 3,000 మందిలో 560 మందికి లాటరీ తీశారు.
ఈ 560 మందిలో కూడా 460 మందికి లాటరీలో వాళ్ళకి ఇచ్చారు, ఇంకా 100 మంది స్పేర్ పెట్టారు. మొదటి దశలో వాళ్ళు అయిపోతారు కదా ఇచ్చేసి. పోనీ మొదటి దశలో అయినా 460 మందికైనా వాళ్ళకి స్వాధీనం చేయాలి కదా. 460 మంది కూడా ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి, వాళ్ళకి స్వాధీనం చేయరు, ఇల్లు వస్తుంది అంటే ఈ 460 మందిని రాజకీయంగా మిగతా వాళ్ళ శత్రువులు అవుతారని చెప్పేసి ఒక రాజకీయ ఉద్దేశంతో ఇల్లు పంపిణీ చేయట్లేదు తప్ప. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతుంది, వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు తీసుకొస్తున్నారు. ఆ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకొచ్చారు. మరి డబుల్ బెడ్రూము ఇందిరమ్మ ఇండ్లు ఏ ప్రజలకు నిజమైన పేదలకు అందట్లేదు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల మీద కూడా సర్వే జరుగుతూ ఉంది. ఈ ఇందిరమ్మ ఇండ్ల సర్వేతో పాటు డబుల్ బెడ్రూమ్లు కూడా పంచుతామన్నారు. మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ నెలాఖరు వరకు పంచుతామని చెప్పేసి ఆదేశాలు వస్తున్నాయి, కింద కదలిక లేదు, మరి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అందుకనే పేదవాళ్ళు ప్రత్యక్షంగా పోరాటాల్లోకి దిగి ప్రజా ఉద్యమాల్ని నడిపి మేమే స్వాధీనం చేసుకుంటామని చెప్పేసేటువంటి కదలిక జిల్లా వ్యాప్తంగా తీసుకొస్తున్నాం. ఆ రకంగా డబుల్ బెడ్రూము పేదలే ఆక్యుపై చేసుకొని ఇళ్లలో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి, అధికార యంత్రాంగం కదిలి మౌలిక వసతులు ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికంగా జిల్లా వ్యాప్తంగా వాళ్ళ పేద ప్రజలకు స్వాధీనం చేసే విధంగా మా పోరాటం ఉంటుంది. ఆ రకమైన ఒత్తిడి తీసుకొస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే కలెక్టర్ గారికి తెలియజేసినాం, మీరు కనుక ఈ చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా ప్రజల్ని సమీకరించి ఇళ్లకు తోలుతామని చెప్పి. రైట్, చూడొచ్చు మొత్తం మీద 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితమే వీరిని లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్లకు ఎంపిక చేయడం జరిగింది. అయినా కానీ తమకు ఇప్పటి వరకు ఇస్తలేరని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి విడతలో మొత్తం కూడా 500 మంది వరకు కూడా ఉన్నారు. వీరికి కేటాయించినట్లయితే అవుతుంది. ఒకవేళ ఇప్పటికే కలెక్టర్కి విన్నవించుకున్నాం, మంత్రులకు విన్నవించుకున్నాం, సమస్యలు నెరవేరటం లేదు, ఒకవేళ ఇవ్వకుంటే తామే స్వాధీనం చేసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.